హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చపాతీలోకి కొత్తగా ఏదైనా కర్రీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పాలకూర అయితే ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఎప్పుడు కాకుండా ఇలా అయితే పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. చపాతీలోకి అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫస్ట్ అయితే పాలాకుని ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 3, 4 ఎండుమిర్చేసి వేపి పక్కనైతే పెట్టేసేయండి. అదే బండిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా అయితే వేయించేయండి. అందులో కొంచెం చింతపండు కూడా వేసేయండి. ఫస్ట్గా వేయించుకున్న వాటిని ఇలా అయితే మిక్సీ చేసుకొని అందులోని ఉల్లిపాయలు కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసి మెత్తగా అయితే కొంచెం పేస్ట్ అయితే చేసేసుకోండి. ఉప్పు, కారం కూడా వేసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బండిలో అయితే పోపైతే వేసేసుకుందాము. కొంచెం శనగపప్పు, జీలకర్ర వేసేసి బాగా అయితే వేయించేసుకున్న తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి కూడా దంచేసి వాటిలలో వేసేయండి. కొంచెం పసుపు కూడా వేసేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకు కూడా వేసేసి బాగా అయితే వేయించేసేయండి ఆయిల్లో. మనం ముందుగా ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా అయితే వేగిచ్చేయండి. 5 నిమిషాలు అంతే ఫ్రెండ్స్. టేస్టీగా సింపుల్గా